నేను అందరి పేరెంట్స్కి పిల్లలకు ఒకటే మెసేజ్ ఇస్తున్నాను, పిల్లలు మీరు ఈ రీల్స్ ఫాలో చేయకండి. డోంట్ రిస్క్ యువర్ లైఫ్. వాట్ ఐఎమ్ వేరింగ్ టుడే, డోంట్ గివ్ దట్ ఛాన్స్ టు యువర్ పేరెంట్ టు రిపీట్ ఇట్ అగైన్. మీకు చెయ్యి ఎత్తేసి దండ పెడుతున్నాను. ప్లీజ్ కాషన్ యువర్ చిల్డ్రన్, టేక్ ప్రికాషన్ ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది వింటున్నాం కదా, మొత్తంగానైతే తను సరదాగా రీల్స్ చేయడానికి అయితే అటు ఫ్రెండ్స్తో కూడా ఆ 4th ఫ్లోర్ బిల్డింగ్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత అప్పుడు ప్రమాదవశాత్తు తన పైనుండి కూడా కింద పడిపోయిన పరిస్థితి. హుటాహుటిన స్థానికులు అదేవిధంగా కుటుంబ సభ్యులు గుర్తించి హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో దాదాపు 15 రోజుల పాటు ఏప్రిల్ 5వ తారీఖు అటు బాబు పడిపోతే ఏప్రిల్ 19వ తారీఖు తన తుది శ్వాస కూడా విడిచాడు. సో దాదాపు 15 రోజుల వరకు కూడా ప్రాణాలతో పోరాడిన తర్వాత మిథున్ అయితే ప్రాణాలు విడిచిన పరిస్థితి. దాంతో ఒక్కసారిగా కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎంతో అల్లారు ముద్దుగా కూడా పెంచుకున్నాము, చాలా యాక్టివ్గా ఉంటాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు, అసలు ఇలా జరగడము చాలా బాధాకరమని, ఇలాంటి సిచ్యువేషన్ మరే తల్లిదండ్రులకు రాకూడదంటూ కూడా ఇటు మిథున్కి సంబంధించిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.